అవినాశీతు తద్విద్ధి యేన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఇది ఆత్మ నాశరహితం అని తెలుసుకో. దానిచే ఈ సమస్తం వ్యాపించియున్నది. అవ్యయమైన ఆత్మకు వినాశం చెయ్యగలవాడు ఎవడూ లేడు. అంతవంత ఇమే దేహా మిథ్యస్యోక్తాః శరీరిణః అనాసినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఈ దేహాలు అంతముగలవైనవి, కాని దేహధారియైన ఆత్మ నిత్యమైనది, నాశరహితమైనది, అప్రమేయమైనది. అందుచేత ఓ భారత, నీవు యుద్ధం చేయుము. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతిన హన్యతే. శ్రీకృష్ణుడు అర్జునునికి చెబుతున్నాడు, ఆత్మను చంపడం సాధ్యం కాదు, దానిని ఎవ్వరూ హతం చెయ్యలేరు. శరీరమే నశిస్తుంది, కాని ఆతాత్మ శాశ్వతం. కాబట్టి ఎవడైనా నేను చంపాను లేదా అతను చంపబడ్డాడు అని అనుకోవడం అజ్ఞానమే. న జాయతే మ్రియతే వ కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మ ఎప్పుడూ పుడదు, ఎప్పుడూ చావదు. ఇది ఒక్కసారి ఉండి తర్వాత మళ్ళీ ఉండదు అనే విషయం కాదు. ఇది జన్మరహితమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. శరీరం హతమైనప్పుడు కూడా ఆత్మహతం కాదనే సంగతితే. వేదావినాశినం నిత్యం యేనమజమవ్యయం కదం స పురుషః పార్థకం ఘాతయతి హంతికం. ఆత్మ ఎప్పుడూ పుడదు, ఎప్పుడూ చావదు. ఇది ఒక్కసారి ఉండి తర్వాత మళ్ళీ ఉండదు అనే విషయం కాదు. ఇది జన్మరహితమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. శరీరం హతమైనప్పుడు కూడా ఆత్మహతం కాదనే సంగతితే. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. మనిషి పాత బట్టలను విసిరేసి కొత్త బట్టలను ధరించునట్లు ఆత్మ కూడా పాతదైన శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని పొందుతుంది. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఈ ఆత్మను ఆయుధాలు ఛేదించలేవు, అగ్ని దహింపలేను, నీరు తడిపలేను, గాలి ఎండగలదు. ఈ వజ్రం నీటిలో అగ్నిలో చెడిపోనట్లే ఆత్మ కూడా శాశ్వతమైనది మరియు నాశనం లేనిది. అచ్చేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతః స్థాణురచలోయం సనాతనః. ఈ ఆత్మను ఎవరూ కోయలేరు, దీనిని అగ్ని దహింపలేను, నీరు తడపలేను, గాలి ఎండగలదు కాదు. ఇది నిత్యమైనది, సర్వవ్యాపకమైనది, స్థిరమైనది, అచంచలమైనది మరియు శాశ్వతమైనది. అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయమం ఉచ్యతే. తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయమం ఉచ్యతే. తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. కుమారా, అగ్ని వెలుగును తీసుకురా. ఇప్పుడు ఆ అగ్ని ఎక్కడికి వెళ్ళింది? దానికి అంతం లేదు. అద చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం
తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఓ మహాబాహువా అర్జున, నీవు ఈ ఆత్మను ఎప్పటికీ పుడుతూనే ఉంటుంది, ఎప్పటికీ చస్తూనే ఉంటుంది అని అనుకున్నా కూడా అప్పటికీ నీవు దుఃఖించవలసిన అవసరం లేదు. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేద్ధేన త్వం శోచితుమర్హసి. జన్మించిన వారికి మరణం తప్పదనే సత్యం, మరణించిన వారికి తిరిగి జన్మ కూడా తప్పదు. కాబట్టి తప్పించుకోలేని ఈ సహజమైన విషయంపై నీవు దుఃఖించవలసిన అవసరం లేదు అర్జున. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత, అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఓ భారత, ప్రాణులు ఆరంభంలో అవ్యక్తమైనవే, మధ్యలో వ్యక్తమవుతాయి, తరువాత మళ్లీ అవ్యక్తమవుతాయి. అందువల్ల ఇందులో దుఃఖించవలసిన అవసరం ఏముంది? ఆశ్చర్యవద్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. ఎవరో ఆత్మను ఆశ్చర్యంగా దర్శిస్తారు, ఇంకెవరో దానిని ఆశ్చర్యంగా వర్ణిస్తారు, ఇంకొకరు దానిని ఆశ్చర్యంగా వింటారు. అయినా కొందరు విన్న తరువాత కూడా దానిని అసలుగా గ్రహించలేరు. దేహీ నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత, తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఓ భారత, అర్జున, ఈ దేహములో ఉన్న ఆత్మ ఎప్పటికీ అవినాశనీయమైనది, దానిని ఎవ్వరూ చంపలేరు. అందుచేత ఈ సమస్త ప్రాణుల గురించి నీవు దుఃఖించవలసిన అవసరం లేదు. గురుదేవా, ఈ ఆత్మతత్వం ఏమిటి? నేను గొప్ప ఆత్మన్ లేదు. ఓహో కృష్ణ, నేను అహంకారంతో తప్పు చేశాను, నాకు మరొక జన్మ ఇవ్వు.